బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఫ్లాప్ చేశామంటూ మండిపడుతున్నారు. ఇటు ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ పై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. హరీష్ ను నమ్మి పవన్ రెండో ఛాన్స్ ఇస్తే వేస్ట్ చేసుకున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇటు ఫ్యాన్స్ పేరు చెప్పుకుంటూ రొట్ట సినిమాలు, రొట్ట మూవీస్ తీస్తున్నామంటూ ఇటు సోషల్ మీడియాలో ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కొంతకాలంగా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వరుసగా షాకులు తగులుతూ వచ్చాయి. ఒకసారి మనం చూస్తే ఇటు బ్రో, తర్వాత హరిహర వీరమల్లు ఇలాంటి సినిమాలతో ఫ్లాపులతో పవన్ కళ్యాణ్ కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో ఇటు వరుస ఫ్లాపులు ఉన్న టైంలోనే ఇటు ఓజీకి ఒక పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అంతగా కలెక్షన్స్ని సాధించలేకపోయింది ఆ సినిమా. ఇటు అవుట్డేటెడ్ డైరెక్టర్లతోని సినిమాలు వద్దంటున్నారు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంలో కొన్ని పోస్టులు కూడా చాలా విచ్చలవిడిగా షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులను కూడా కొన్నిటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు. మొదటగా మనం చూస్తే కనుక ఇటు యాక్టర్ బ్రహ్మాజీ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో అవుట్ ఆఫ్ లాస్ట్ 1000 ట్వీట్స్ ఆన్ ట్విట్టర్ 950 ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ఆల్ అబౌట్ దురంధర్ 2 ఫైర్ సింబల్స్, అలాగే రెస్ట్ ఇన్ పీస్, గుడ్ నైట్ అంటూ మొత్తానికైతే. సో బ్రహ్మాజీ చేసిన ఆ ట్వీట్ మీద కామెంట్స్ ఏమని వస్తుందంటే అట్లీస్ట్ 100 ట్వీట్స్ కూడా ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి రావట్లేదా అని కింద ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మరో పక్కన ఆసిఫ్ అనే ఇంకొక వ్యక్తి పోస్ట్ పెట్టాడు. దాంట్లో ఇంద్ర సినిమాలోని ఒక సీన్ని తలపిస్తూ ఫ్యాన్స్ అని నీ ఫ్యాన్సే నీ మూవీస్ చూడకుండా చేసుకున్నావు, కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ట్రై చేయన్నా, నువ్వు ఆడియన్స్ ఇద్దరూ హ్యాపీగా ఉంటారు అంటూ మొత్తానికైతే కంటెంట్ ఉన్న సినిమాలు చేయమంటున్నారు. పవర్ స్టార్ అనే ట్యాగ్ని వాల్యూ లేకుండా చేస్తున్నావన్న పవర్ స్టార్ అనే ట్యాగ్ ఈ సినిమాలో కనిపించట్లేదు, నువ్వు సెలెక్ట్ చేసిన ఆ సినిమాలో కానీ ఆ స్క్రిప్ట్స్లో కానీ కనిపించట్లేదు, అలాంటి సినిమాలు చెయ్యన్నా అంటూ కోరుతున్నారు. మరొకరు ఇటు వంశీవర్ధన్ పీకే ఆయన ఏమి పోస్ట్ పెట్టారు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు సినిమా హిట్టా ఫ్లాపా అనేది కామనే, అది పక్కన పెట్టు. నీ ఫెయిల్యూర్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా నువ్వు నీ మార్కెటింగ్ టీంతో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? టైం లైన్లో నువ్వు ఏది కంప్లీట్గా నువ్వు ఇది కంప్లీట్గా చదువు. అలాగే మూవీతో షూట్ స్టార్ట్ అయింది, ఇటు ఫ్యాన్స్ వద్దు అన్నాము, మా అందరినీ బ్లాక్ చేసామని. సో మొత్తం మీద కొన్ని పదజాలం నేను మాట్లాడలేని పదజాలం అయితే వాడారు. సో మొత్తం మీద చాలా క్లియర్గా ఏమంటున్నారంటే సినిమా పవన్ కళ్యాణ్కి తీసే సినిమా అని ఫ్యాన్స్ కోసం తీస్తున్నా అన్న పేరు ఎందుకు తీస్తున్నాం అంటూ మరొకరు పోస్ట్ పెట్టారు. ఇటు మహేష్ పిఎస్పీకే, సో కల్ట్ పిఎస్పీకే ఫ్యాన్, ఏదో ఒకటి అనేయాలి, తిట్టేయాలని ఉంది. నీ సినీ కెరియర్కి నువ్వే ఒక ఎండ్ కార్డు వేసుకున్నావు, అలాగే బట్ నా వల్ల కావట్లేదు, ఏం అనలేకపోతున్నా అన్న, కట్టు బానిసని నేను నీకు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అక్కడ ఆ ఇమేజ్లో కూడా మనం చూడొచ్చు, ఇటు కట్టప్ప ఇటు బాహుబలికి సంబంధించిన కట్టప్ప సీన్ని తలపిస్తుంది. సో అక్కడ చాలా క్లియర్గా నీకు నేను కట్టు బానిసని కాబట్టి ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు, ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు, తిట్టాలని ఉంది కానీ నీ కెరియర్ని ఎందుకు నువ్వే ఎండ్ కార్డు వేసుకుంటున్నావు అంటూ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ట్యాగ్ చేశారు. మరొకరు ఇటు రుస్తం అనే ఇంకొక వ్యక్తి కూడా పోస్ట్ పెట్టారు. ఒకసారి అది కూడా బ్రో ఒకసారి సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఇటు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ గురించి మనం మాట్లాడుకుంటే రుస్తుం పోస్ట్ ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. బ్రో, హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 4 సినిమా పేర్లు మెన్షన్ చేశాడు. కింద ఏం రాశాడంటే ఆ లిస్టులో ఓజీ తీసేసి ఇమాజిన్ చేసుకోండి మన పొజిషన్ ఏంటి అని ఇటు సుజిత్ని ట్యాగ్ చేస్తూ, డైరెక్టర్ సుజిత్ని ట్యాగ్ చేస్తూ ఓజీ అనే సినిమాని తీస్తే యాజ్ ఎ ఫ్యాన్గా ఇటు బ్రో కానీ, హరిహర వీరమల్లు కానీ, ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఈ సినిమాలు ఏవి కూడా ఓజీకి శవాలు లేస్తాయి, అలాగే ఓజీ లేకుంటే అసలు శవాలు లేసేవి అంటే మొత్తం మీద ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాపులు, ఓజీ లేకపోయి ఉంటే ఇంకా పొజిషన్ ఎలా ఉండేది అంటూ మొత్తానికైతే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దీనిపైన చర్చ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, సోషల్ మీడియాలో ఇటు హరీష్ శంకర్ని ఉద్దేశించి చాలా క్లియర్గా సినిమా టైం లైన్ కానీ
లేకపోతే దానికి సెలెక్ట్ చేసి అంటే ఫ్యాన్స్ ఓరియంటెడ్గానే సినిమా తీస్తారా? న్యూట్రల్గా ఉన్న ఫ్యాన్స్ కోసం సినిమా తీయరా? లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా తీయరా? అలాగే సినిమాలో కొన్ని మిస్టేక్స్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారు. అసలు సమయ సందర్భం లేకుండా సాంగ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. అసలు అలాంటి డైరెక్టర్లకి ఇప్పుడు అవకాశం ఇవ్వద్దు అంటూ కూడా ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్ ఏముంది రవిచంద్ర గారు? కళ్యాణ్, ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ఒక దురదృష్టకరమైన సిచ్యువేషన్ నడుస్తుందని చెప్పుకోవాలి. హీరోలందరికి కూడా ఫ్యాన్ బేస్ ఉంటది, వాళ్ళందరూ కూడా మంచి ఇమేజ్ ఉంటది. అలాగే ఆ ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆ సినిమా నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇది ఫలానా హీరో, మా హీరో అభిమానులందరికీ నచ్చుద్ది, అసలు అలాంటి రాంగ్ స్టేట్మెంట్లు ఆ సినారియోలోకే వెళ్ళటం నిజంగా దురదృష్టకరం. ఒక కంటెంట్ నమ్ముకొని ఈ కంటెంట్ కి ఈ హీరో అయితే బాగుంటాడు, ఈ హీరోకి ఫలానా సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, మేము ఆ విధంగా సినిమా తీస్తున్నాము అనే రోజులు పోయినాయి. ఆ స్టేట్మెంట్స్ కూడా పోయినాయి. ఒక అభిమానిగా ఆ హీరోని డైరెక్ట్ చేయటం నా పూర్వజన్మ సుకృతం అంటూ కొంతమంది మాట్లాడతారు. అసలు ఒక అభిమానిగా నా హీరోని నేను ఎలా ఊహించుకున్నానో అలాగా నా హీరోని నా సినిమాలో ప్రొజెక్ట్ చేస్తున్నాను అంటూ కొంతమంది డైరెక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ కూడా గల్లో మెడలు కట్టినట్టుగా ఆ హీరోలు కావచ్చు, ఆ నిర్మాతలను కావచ్చు, వాళ్ళని కొంత టైం ఇంప్రెస్ చేయడానికి పనికొస్తున్నాయి తప్పితే లాంగ్ రన్ లో అలాంటి కథలు కావచ్చు, అలాంటి సినిమాలు కావచ్చు, ఆ దర్శకులు తీసిన సినిమాలు ఆ హీరోలకి ఎక్కడా ఉపయోగపడలేదు. అలాగే ఆ నిర్మాతలకు కూడా ఎక్కడా కూడా లాభాలు ఆర్జించి పెట్టలేదనే చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విషయంలో గత కొంతకాలంగా అదే జరుగుతోంది. పవన్ అభిమానులందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా విషయంలో కూడా ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో దర్శకుడు హరీష్ శంకర్ పై ఫైర్ అవుతున్నారు. వాళ్ళు సినిమాని ఫ్లాప్ చేశారు, ఇలాంటి సినిమాలు తీయటం అవసరమా అంటూ చాలా బాధపడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆయనకున్న ఇమేజ్ కావచ్చు, ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా తీస్తే అద్భుతమైన విజయాల్ని సొంతం చేసుకోగల సత్తా ఉన్న హీరో. అలాంటి హీరోని చేతిలో పెట్టుకొని కూడా ఈ తక్కువ టైంలో జస్ట్ కమర్షియల్ హిట్ కోసం అన్నట్లుగా ట్రై చేసి ఈ సినిమాని తీయటం జరిగింది ఉస్తాద్ భగత్ సింగ్ ని. అది ప్రేక్షకులే కావచ్చు, అలాగే పవన్ అభిమానులు కావచ్చు, ఎవరిని